హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనోరామ్ డైరీస్. నేను మీ మనుశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా నేను బీఎడ్ చేస్తున్నానని చెప్పేసి. ఆ బీఎడ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ కోసం అయితే ఈ రికార్డ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ రికార్డ్లో నేను వేసిన పెయింటింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను. దీంతో పాటు రైటింగ్ వర్క్ కూడా ఉంటుంది. బీఎడ్ అంటేనే రికార్డ్స్ రైటింగ్. ఫస్ట్ సెమ్లో మనకి 10 రికార్డ్స్ వరకు ఉంటాయి. సెకండ్ సెమ్లో కూడా 10 రికార్డ్స్ వరకు ఉంటాయి. దాంట్లో ఒకటి ఆర్ట్ ఎడ్యుకేషన్ రికార్డ్. మనకు ఇండెక్స్ అయితే ఇస్తారు సార్ వాళ్ళు. ఇంకా దాన్ని బట్టి మనం రికార్డ్ అయితే రాయడం ఉంటుంది. ఓల్డ్ రికార్డ్ కూడా చూపిస్తారు మనకి రిఫరెన్స్గా ఇలా రాయాలని చెప్పేసి. ఇంకా దీంట్లో మాకు నిర్మల్, నక్షి పెయింటింగ్, ఇంకా క్లే ఆర్ట్, పోస్టల్ పెయింటింగ్స్ ఇలా అన్నిటి గురించి అయితే టాపిక్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి డాటా అయితే కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం రాసిన తర్వాత అవి ఎలా ఉంటాయని చెప్పేసి మనం పెయింటింగ్స్ రూపంలో మనము చేసి ఇలా అయితే పేస్ట్ చేయడం అయితే ఉంటుంది. ఇది పెన్ అండ్ ఇంక్ డ్రాయింగ్. ఓన్లీ పెన్ యూజ్ చేస్తూ అయితే ఇలా డ్రాయింగ్ అయితే వేయడం ఉంటుంది. ఇలా రికార్డ్స్ రాస్తూ మళ్ళీ మనకి టీచింగ్ స్కూల్స్లోకి వెళ్ళి టీచింగ్ చేస్తూ ఉండాలి. అక్కడ మనకి లెసన్ ప్లాన్స్ కూడా రాయడం ఉంటుంది. మీకు కావాలనుకుంటే లెసన్ ప్లాన్స్ కూడా ఎలా రాస్తారో ఏంటి అని చెప్పేసి వీడియో కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కావాలనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి రంగోలీ పెయింటింగ్. ఇది మిస్టేక్ ఏం చేశానంటే ఫస్ట్ నేను స్కెచెస్తో వేసాను కొన్ని. వేసిన తర్వాత లేదు పెయింటింగ్స్ యూజ్ చేయాలంటే ఇంకా నాకు టైం లేకుండా కొంచెం నా హెల్త్ కండిషన్ వేరే ఉంది. దానివల్ల నేను దానిపై నుంచే పెయింటింగ్ వేయాల్సి వచ్చింది. ఇది వచ్చేసి పెయింటింగ్తోనే వేశాను. నాకైతే ఆర్ట్ వర్క్స్, క్రాఫ్ట్స్ చేయడము, ఇలా పెయింటింగ్స్ వేయడం అయితే చాలా ఇంట్రెస్ట్. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్ కోసము 5 సబ్జెక్ట్స్కి రిలేటెడ్గా 5 మోడల్స్ అయితే చేస్తున్నాను. అది ఎంతవరకు అవుతుందో అవ్వదు అనేది అయితే తెలియదు. ఆల్రెడీ ఒక మోడల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా ఈజీ వేలో చేస్తున్నాను. అవి కూడా నేను లాంగ్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ తోటి మీ ముందుకు రావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నా ఓపిక, నా హెల్త్ ఇంకా అన్నీ చూసుకొని అయితే చేయాల్సి ఉంటుంది. నేను ఈ బార్డర్ డిజైన్స్ పెడితే అందరూ ఇలానే చేస్తారా, నువ్వు ఒక్కదాన్ని ఇలానే చేస్తావా అని చెప్పేసి అడుగుతున్నారు మా ఇంట్లో వాళ్ళు. అంత తీసుకొని మరీ చేస్తున్నావు హెల్త్ని చూసుకోకుండా అంటే. అందరూ ఏమో నాకంటే బాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేదో నార్మల్గా నాకు నచ్చి నేను సింపుల్గా ఇలా చేస్తున్నాను. నాకంటే బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. లేదు సింపుల్గా బార్డర్స్ వేసేసి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకు ఇంట్రెస్ట్ ఇలా బార్డర్స్ డిజైన్గా చేయడం. ఇంకా నాకు యూట్యూబ్కి కూడా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళ కోపం వస్తుంది, నేను ఇంత ఇదిగా చేసేసరికి హెల్త్ని పట్టించుకోకుండా ఇలా చేస్తున్నావు అని చెప్పేసి. అసలు ఫస్ట్ సెమ్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. చూస్తూనే ఫస్ట్ సెమ్ రికార్డ్స్ రాయడం అయిపోయింది. 10 రికార్డ్స్ రాయడం అయిపోయింది. టీచింగ్కి స్కూల్స్కి వెళ్ళాము. 1 వీక్ అక్కడ చాలా బాగా స్పెండ్ చేసాము. పిల్లలు చాలా బాగా కోఆపరేట్ చేశారు. దాని తర్వాత రికార్డ్ సబ్మిషన్స్, తర్వాత ఎగ్జామ్స్. చూస్తూనే ఫస్ట్ సెమ్ అయిపోయింది. సెకండ్ సెమ్ స్టార్ట్ అయింది. సెకండ్ సెమ్ రికార్డ్ సబ్మిషన్స్ వరకు వచ్చింది. నెక్స్ట్ టీచింగ్ ఉంటుంది. ఎగ్జామ్ ఫీ డేట్ వచ్చింది. ఇంకా ఎగ్జామ్ డేట్ కూడా త్వరలో రాబోతుందంట. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోరామ్ డైరీస్. థ్యాంక్ యూ.